కావాలి సార్. నేను అంత దూరం ఇంక ఎకానమిక్ సైడ్ వెళ్ళలే. సరే, ఇప్పుడు ప్రొడక్షన్లో సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్లో కూడా మీ సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్గా కదా దిల్ రాజు, అందుకే కదా నేను చెప్పేది, చాలా సినిమాలు రిలీజ్ చేసుకోవటానికి కూడా సినిమా తీసిన తర్వాత కష్టపడుతున్న రోజులు. సో ఒక బ్రాండ్ ఉన్నప్పుడు, బ్రాండ్ ఏంటి, బ్రాండ్ క్రియేట్ అయింది, బ్రాండ్ ద్వారా వాళ్ళకి అన్నిటి దగ్గర నాన్ థియేట్రికల్ మార్కెటింగ్ కావచ్చు, మార్కెటింగ్ దగ్గర కూడా ఈ బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా, థియేట్రికల్ రిలీజ్కి వెళ్ళడానికి బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా, ఆడియన్స్ దగ్గర బ్రాండ్ ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు రైట్ కాంటెంట్ ఉన్నప్పుడే. రైట్ కాంటెంట్ దగ్గర ముందు మనము రెడ్ మార్క్ పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం, ఇక్కడ నుంచే ముందు చూద్దామని. సార్ రాజు గారు, సార్ ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అన్నీ అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, సినిమా అయితే ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ చేస్తున్నట్టు అంత భారీ సినిమాలు తీయాలి, లేకపోతే 10 కోట్ల లోపు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కానీ కానీ ఆ రేంజ్ సినిమాలు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ 10 కోట్లు బిలో సెగ్మెంట్ని కూడా కొంచెం ఈ మధ్యన 2-3 సినిమాలు ఆడినాయి కాబట్టి ఓవర్గా ఎస్టిమేట్ చేస్తున్నాం, వాటిలో కూడా సక్సెస్ రేట్ తక్కువే. చాలామంది ఏంటంటే ఆ మీడియం సినిమాలు చేసే మూడ్లో అయితే చాలామంది లేరు. అయితే బాగా పాన్ ఇండియా సినిమాలు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సక్సెస్తో చిన్న సినిమాలు. అసలు ఏంటి మీ యాటిట్యూడ్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? కాదండి, నిన్నగాక మొన్న దివాళీకి 3 సినిమాలు ఆడాయి కదా, అవన్నీ భారీ బడ్జెట్ సినిమాలా చిన్న సినిమాలా? చిన్న సినిమాలు, మీడియం సినిమాలు ఆడాయిగా. సో సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎప్పుడు ఏ సక్సెస్ వస్తే ఆ సైడ్ మాట్లాడతాం. ఓకే, జనరల్గా అంటే మన యాటిట్యూడ్ అలా ఉంటుంది. పెద్ద సినిమాలు ఆడుతున్నాయంటే పెద్దయే తీద్దాం అన్నట్టు ఆలోచన ఉంటుంది, చిన్నవి ఆడుతున్నాయంటే చిన్నవి. ఏది ఆడాలన్నా ఇప్పుడు మొన్న 3 సినిమాలు ఆడాయంటే అందులో విషయం ఉంటేనే ఆడాయి, అందులో స్టోరీలు ఉంటేనే ఆడాయి. సో అల్టిమేట్ ఏంటి, రైట్ స్టోరీ. అది బిగ్, స్మాల్ ఆర్ మీడియం. స్టోరీ లేకుంటే బిగ్ సినిమాలు కూడా ఆడవు, స్మాల్ సినిమాలు కూడా ఆడవు. స్మాల్ సినిమాలకు ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్ ఎందుకు అనే ఛాలెంజ్ తీసుకుంటున్నాము. కొత్త వాళ్ళకే డిఫికల్ట్, కొత్త వాళ్ళది రైట్ కాంటెంట్ రైట్ ద్వారా వెళ్ళకుంటే మొత్తానికి మొత్తం పోద్ది. సారీ, కంటిన్యూ సార్, కంటిన్యూ. సో చిన్న సినిమాలకు ఏమవుతుందంటే వర్కౌట్ అవ్వకుంటే టోటల్ వాష్అవుట్, జీరో రెవెన్యూ అవుతుంది. సో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. సో రైట్, ముందు కాంటెంట్ లెక్క క్రియేట్ చేస్తే ముందు ఆడియన్స్ ఎందుకు వస్తారు, ఈ స్క్రిప్ట్ని ఎలా చూద్దాము, అక్కడి నుంచి మేము మొదలు పెడతాం. సార్ కొంతమంది హీరోలు పేర్లు అనవసరం, కానీ కొంతమంది హీరోలు ఈ మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. వాళ్ళ సినిమాలు వస్తున్నప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళకి థియేటర్గా ఆడియన్స్ రారు, ఓటీటీలో చూస్తారు అని చెప్పి కొంతమంది ఎంతో కొంత నోన్ ఫేసెస్నే ఇప్పుడు అలా బ్రాండ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో చిన్న సినిమాలు అసలు టోటల్గా కొత్త వాళ్ళతో అంటే ఎంత డిఫికల్ట్ ఇది అంటే, మరి కొత్త వాళ్ళు రాకుంటే వాట్ ఈజ్ ఫ్యూచర్? పాత వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా ఇక్కడ ఉండలేం కదా, కొత్త జనరేషన్ రావాల్సిందే కదా. అంటే మొదటి సినిమా తీసి తన టాలెంట్ చూపించుకున్నాడు అనుకో, సినిమా ఆడినా ఆడుకున్నారే వీడి దగ్గర విషయం ఉంది అని ఎవరో ఒకరు పిక్ చేస్తారు. టాలెంట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మొన్నే ఎవరో యూట్యూబ్ వీడియో చేశారు, ఎవరో నాకు పంపించారు. నెక్స్ట్ డైరెక్టర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్టర్స్ అని ఒక 10 మందిని చేశాడు. అద్భుతం అనిపించింది. అంటే వెనకాలో టాప్ డైరెక్టర్లను పెట్టి నెక్స్ట్ వీళ్ళందరూ ఫ్యూచర్ డైరెక్టర్లు అవ్వబోతున్నారని. వీళ్ళు ఫ్యూచర్ అవుతే మళ్ళీ ప్రజెంట్కి ఇంకెవరో కావాలిగా, ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఏదో క్రియేట్ చేయాలి సార్. క్రియేట్ చేయడానికి ప్రయత్నమే ఇది. సార్ లాస్ట్ క్వశ్చన్, మీరు చాలా ట్రెండ్స్ చాలా అప్పటికప్పుడు పట్టి చాలా సక్సెస్ఫుల్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరు. చాలామంది హీరోలకు ఇప్పుడు సోకాల్డ్ పెద్ద స్టార్స్ అందరికీ వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు టేస్ట్ చేసింది కూడా మీ సినిమాలు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఏంటంటే పాన్ ఇండియా సినిమాల్లో మీరే అందరూ వెళ్ళిపోయాక కొంచెం లాస్ట్గా ఎంటర్ అయ్యారు రేస్కి. మీ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవబోతుంది, ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమాకి అదర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ RRR తర్వాత వస్తున్న సినిమాకి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ అజంప్షన్ వేరే లాంగ్వేజ్లో రిసెప్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది మనం డిసెంబర్లో మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే ఇప్పుడే కదా టీజర్ రిలీజ్ చేసాం. గేమ్ చేంజర్ నుంచి రైట్గా సినిమా ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ 48 అవర్స్ క్రితమే టీజర్ రిలీజ్ చేసాం. సో RRR తర్వాత శంకర్ గారికి ఆల్రెడీ తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. RRR తర్వాత రామ్ చరణ్ గారు ఈజ్ ఎ గ్లోబల్ స్టార్, ఎవ్రీవేర్ మార్కెట్ క్రియేట్ అయింది. రైట్ కాంటెంట్ పంపిస్తే ఈజ్ ఎ యూనివర్సల్గా రీచ్ అవుతుంది. అంటే మీ ఇనీషియల్ అసెస్మెంట్ అంటే మొదలు పెట్టేటప్పుడే నాకు ఆ క్లారిటీ ఉందిగా, ఎందుకు మొదలు పెట్టాను, ఓహో ఇది శంకర్ గారి పాటలు అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు శంకర్ గారి పాటలు ఏంది, ఆడియోలో విన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు మామూలుగా అనిపించిన థియేటర్లో ఆ గ్రాండియర్నెస్కి పిచ్చెక్కుతుంది. సో ఈ సినిమాలో ఆ పాటలు ఉండబోతున్నాయి. నిన్న టీజర్లో ఒక షాట్, జరగండి జరగండి సాంగ్ ఎప్పుడో రిలీజ్ అయింది, నిన్న టీజర్లో ఒక షాట్ అందరు దాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నారు. అది శంకర్ గారి మార్క్.
ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ రీసెంట్గా యూఎస్ఏలో మీరు టాలెంట్ హంట్ పెట్టారు, అది ఇందులో భాగమేనా? అక్కడ నుంచి ఎలాంటి ఎంట్రీస్ వచ్చినాయి మీకు? అక్కడి నుంచే మొదలు పెట్టానుగా. సో మీకు అంటే నేను గ్రౌండ్ వరకు 1 year నుంచి చేస్తుందని చెప్పింది అదే. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేసుకొని ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అని వర్కౌట్ చేసుకొని రెడీ చేసి పెట్టాం. సార్ గేమ్ చేంజర్ నుంచి పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు మన బ్యానర్ నుంచి. సో జటాయువు మీరు ఇందాక అన్నారు ఆ ప్రాజెక్ట్ నేను చూసుకోబోతున్నానని. సో అది ఏ రేంజ్ స్కేల్లో ఉండబోతుంది, ఎంత బడ్జెట్తో ఉండబోతున్నా సినిమా? బడ్జెట్లో అన్నప్పుడు తెలియదు, ముందు నేను కథ ఫుల్ ఫ్లెడ్జ్గా డైలాగ్ వర్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాం. సో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే గేమ్ చేంజర్ అయ్యే వరకు వర్క్ హోల్డ్లో ఉంది. జాన్ నుంచి ఇప్పుడు ఆ సైడ్ నేను వర్క్ మొదలు పెడుతున్నాను. సో వర్క్ మొదలు పెట్టినప్పుడు దాని ఏ స్కేల్ అంటే బిగ్ స్కేలే. సో విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా అది బిగ్ స్కేల్గానే ఉంటుంది. అది అంటే ఒక సుకుమార్తో జర్నీ, అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా బిగ్ స్టార్,